నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. నవంబర్ మాస ఫలితాలు. ఈ నవంబర్ మాసంలో ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది, ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఎలాంటి రాశుల వాళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి విషయాలన్నీ మనం చూసే ముందు నవంబర్ మాసంలో గ్రహ సంచారాన్ని మనం గమనిస్తే కనుక ముఖ్యంగా రవిగ్రహ సంచారము అనేటువంటిది నవంబర్ 17వ తారీఖు నుంచి తులారాశిలోకి వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతోంది. కుజగ్రహ సంచారం అక్టోబర్ 26వ తారీఖు నుంచి నవంబర్ మాసం అంతా కూడా వృశ్చికంలోనే సంచారం చేస్తూ డిసెంబర్ 6వ తారీఖు వరకు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నారు. బుధగ్రహ సంచారం నవంబర్ 5వ తారీఖున వృశ్చికంలోకి ప్రవేశించి వక్రించినటువంటి గతితో నవంబర్ 19వ తారీఖున తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు. గురుగ్రహ సంచారం అనేటువంటిది డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం చేయబోతోంది. శుక్రగ్రహ సంచారం నవంబర్ 2వ తారీఖు దగ్గర నుంచి తులారాశిలోకి సంచారం చేయబోతున్నారు. శని అనేటువంటి ఆయన మీనరాశిలో సంచారం చేస్తున్న కుంభరాశి మీద కూడా ఫలితాలు ఇస్తున్నారు. సో ఈ విధంగా గ్రహ సంచారములు అనేటువంటివి నవంబర్ మాసంలో మనకి కనబడుతూ ఉన్నాయి. సో ఈ గ్రహాల యొక్క స్థితిగతుల యొక్క ఆధారంగా మీనరాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్త పడాలి అనేటువంటిది మనం చూస్తే కనుక మీనరాశి అంటే ఇప్పటి వరకు గత జరిగినటువంటి మాస ఫలితాలు మీరు ఏదైనా చూస్తే కనుక నా వీడియోస్లో ఒక గ్రహం 2 గ్రహాలు ఏదేదో అలా యోగించినట్టుగా కష్టాలు ఉండి కూడా చెప్పలేక ఇలాంటి బాధలు పడేటువంటి అవకాశాలు కనబడ్డాయి. కానీ ఇప్పటి నుంచి గురు బలము అనేటువంటిది పెరిగింది. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ 10th లార్డ్ అయినటువంటి గురుడు 5th హౌస్లో అంటే కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లో ఉన్నారు. చాలా మంచిది. 5th హౌస్ అంటే లక్ష్మీ స్థానం పైగా. దీనివల్ల ఏంటంటే మీ కెరీర్లో గ్రోత్ వస్తుంది, మీ ఆరోగ్య సమస్యలన్నీ కూడా తగ్గుతాయి, సంతాన ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు. కానీ కొన్ని బ్లాకేజెస్ అయితే ఉంటాయండి. గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అన్ని మిగతావి కూడా గమనించాలి కాబట్టి సో ఒక్కసారిగా మనం చార్ట్ అంతా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీనరాశి వాళ్ళకి ఫస్ట్ అండ్ 10th లార్డ్ గురుడు చాలా బాగున్నారు. ఈ గురు బలం అనేటువంటిది పెరగడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు కానీ, సంతానాది విషయాలు కానీ, విద్య విషయంలో, ఆర్థిక విషయాల్లో, రుణబాధల విషయంలో, కెరీర్ విషయంలో, జాబ్స్ విషయంలో, వ్యాపారం విషయంలో అండ్ ఈవెన్ చెప్పాలి అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి కూడా ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక కొలిక్ వస్తాయి, అన్నీ కూడా లాస్ట్ ఫైనల్ స్టేజ్లోకి వస్తాయి, చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అయితే ఏంటి అంటే 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం, లగ్నంలో శని అనేటువంటి ఆయన ఉన్నారు. ఈ శని అనేటువంటి ఆయన 12వ స్థానం మీద కూడా ప్రభావితం అవుతుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయండి, డబ్బులు నిలబడకపోవడం, క్రానిక్ హెల్త్ ఇష్యూస్ అనేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే అలవాట్లు, వ్యసనాలు, జూదం లాంటివి ఎక్కువగా ఉంటాయో వాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు కానీ ఏదైనా ఇబ్బంది పడతారు. అండ్ ఈవెన్ లీగల్ లిటిగేషన్స్ అండి, ఏదైనా కోర్టు పరమైనటువంటి సమస్యలు వీటిల్లో ఉండేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఈవెన్ 6th హౌస్లో కేతు కూడా మీకు చాలా బాగా యోగిస్తున్నారండి. అంటే ఎంత మీరు కష్టపడినా సరే, కేతు అంటే ఎవరు, దైవ భక్తికి సంబంధించినటువంటి ప్లానెట్. మీరు మీనరాశి అంటే కాస్మిక్ రాశి, అంటే డివోషనల్ హౌస్ అనమాట, స్పిరిచువల్ హౌస్. ఎప్పుడైతే మీనరాశి వాళ్ళు దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేసినా, మంత్రసిద్ధి కోసం ట్రై చేసినా, పూజలు ఎక్కువగా చేసినా, ఆర్ ధ్యానం చేసినా, జపం చేసినా వీళ్ళకి అమితమైనటువంటి శక్తులు వస్తాయండి. శక్తులు అంటే ఉన్నటువంటి దోషాలని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు వస్తాయన్నమాట. అది కేతు అనేటువంటి గ్రహం 6th హౌస్లో ఉండి మీకు చాలా బాగా యోగిస్తుంది. దిస్ ఈస్ ద రైట్ టైం. ఖచ్చితంగా ఏదైనా ఉంటే మీకు సాధన చేయాలనే ఉద్దేశం కానీ ఇంట్రెస్ట్ కానీ ఉంటే చెయ్యండి, మీకు 100% సిద్ధిస్తాయి అని చెప్పచ్చు. నవంబర్ 17th వరకు కూడా 6th లార్డ్ అయినటువంటి రవి నీచ స్థితిలో ఎక్కడ అష్టమ స్థానంలో ఉన్నారు. అష్టమంలో రవి నీచ స్థితిలో ఉండి 6th లార్డ్ అయ్యారంటే దాని అర్థం ఏంటి అంటే రిస్క్ తీసుకోవద్దు, ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, తర్వాత అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, శత్రువుల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి. నవంబర్ 17 దాటింది అంటే 9th హౌస్లోకి వెళ్ళిపోతారు, సేఫ్, పర్వాలేదు, ప్రాబ్లం ఏమీ లేదు. అయితే శుక్రుడు కూడా మనం గమనిస్తే 8వ స్థానంలో ఉన్నారు. ఈ శుక్రగ్రహము అనేటువంటిది అష్టమ స్థానంలో ఉండి మీనరాశి వాళ్ళకి యోగిస్తోంది. ఎవరైతే సినీ, నాటక, కళారంగాల్లో కానీ, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో కానీ, కళారంగంలో కానీ, విమెన్ క్లాతింగ్, ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, ఆర్ లేకపోతే ఏదైనా క్రియేటివ్ ఫీల్డ్స్, AI, వర్చువల్ రియాలిటీ, ఆర్ లేకపోతే సొంతంగా క్రియేటివ్గా చేసుకునేటువంటి వృత్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం చూసే అవకాశం ఉంటుంది. మాట పట్టింపులు, మెరిటల్ లైఫ్లో అన్నీ కూడా తొలగిపోతాయి. అన్యోన్యత, మంచి దాంపత్య జీవితం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. శుక్రుడు వచ్చిన తర్వాత నుంచి నవంబర్ మాసంలో వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. అండ్ శుక్రుడు ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి మీనరాశి వాళ్ళకి వస్తున్నారో నూతన వస్తు యోగాలు, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసేటువంటిది కానీ, నూతన వస్త్ర యోగాలు, బట్టలు కొనుక్కునేటువంటిది కానీ, నూతన ఆభరణ యోగాలు, నూతన సువర్ణ యోగాలు, బంగారం కొనేటువంటిది కానీ, అండ్ నూతన వాహన యోగాలు, వాహనాలు ఏదైనా కొనుగోలు చేసేటువంటి యోగాలు కానీ చాలా బాగుంటాయి. గురుబలం కూడా పెరిగింది కాబట్టి ఆకస్మిక ధనలాభం, అంటే అప్పటిదాకా ఏమీ కనబడితే కానీ సడన్లీ ఏదో ఒక మనీ రావడం, ఇలాంటివన్నీ కూడా చాలా మీకు సర్ప్రైజ్ కలగజేస్తుంటుంది. ఇది కూడా చాలా
బాగుంది అని చెప్పొచ్చు. 9వ స్థానంలోకి రవి అనేటువంటి ఆయన నవంబర్ 17 తర్వాత వెళ్ళిన తర్వాత మీకున్నటువంటి ఆరోగ్యం కూడా చాలా డెవలప్ అవుతుంది. మీకు మంచి ఆరోగ్యం అనేటువంటిది వస్తుంది. మీరు బాగా ఆలోచించగలుగుతారు. పనులన్నీ కూడా టైం టు టైం పూర్తి చేసే విధంగా ప్రతి దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. అండ్ రవి అనేటువంటి ఆయన పెరుగుతున్నారు కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ధనయోగం పడుతుంది. పదవీ యోగం కన్నా ధనయోగం పడుతుంది. పేరు ప్రఖ్యాతలు సామాన్యంగా ఉంటాయి, పర్వాలేదు. ఇలాంటివి ఏదైనా చేసినా సరే మీకంటే ఒక రిస్క్ తీసుకుని ఏదైనా మాట్లాడినా సరే అంత ప్రాబ్లం లేకుండా అంతా కూడా బాగుంటుంది. 9th హౌస్లోకి బుధుడు కూడా వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే వ్యాపారంలో కూడా సామాన్యమైనటువంటి గ్రోత్ కనబడుతోంది. స్వల్పంగానే, అంటే పెద్దగా గ్రోత్ ఏమీ కాదు, పర్వాలేదు. 9వ స్థానం దోషప్రదమైంది కాదు కాబట్టి పర్వాలేదు. ఇబ్బంది పెట్టేటువంటి స్థానం కాదు కాబట్టి పర్వాలేదు. 9th హౌస్లో కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు. ఏదైనా భూమి కొనడానికి కానీ, వాహనం కొనడానికి కానీ, గృహాన్ని కొనడానికి కానీ, రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేకపోతే భూమికి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కానీ, వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి కానీ అందరికీ కూడా ఈ కుజుడు అనేటువంటి ఆయన చాలా మంచి చేస్తారు. సో ఎప్పటి వరకు డిసెంబర్ 6వ తారీఖు లోపు కుజుడు ఓన్ హౌస్లో ఉన్నారు కాబట్టి మీరు ఏదైనా కొత్త భూమి కానీ, ఇల్లు కానీ ఏదైనా కొనుగోలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఈ టైంలో కొనుక్కోండి, చాలా బెస్ట్ టైం అని చెప్పచ్చు. అదేవిధంగా ఇంకా చెప్పాలి అంటే మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేటువంటిది నడుస్తుంది. మేజర్ బ్లాకేజ్ ఏలినాటి శని. ఏలినాటి శని అంటే నథింగ్ బట్ కర్మదోషం అండి. మనం ఏదైతే పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకున్నటువంటి పాపం ఉంటుందో అది ఈ టైంలో అనుభవించాల్సి ఉంటుంది. అది ఆరోగ్యపరంగా, పనుల్లో బ్లాకేజ్, రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంటాయి. వెరీ వెరీ కేర్ఫుల్గా శని యొక్క దోషం నుంచి బయటపడడానికి, మీ కర్మని ప్యూర్ చేసుకోవడానికి కార్తీక మాసంలో కానీ, ప్రతి శనివారం నాడు కానీ శనికి తైలాభిషేకం లాంటివి చేయండి. వెంకటేశ్వర స్వామికి తులసి పత్రతో పూజ చేయండి. శివుడికి అభిషేకం చేయండి. హనుమాన్ చాలీసా చేయండి. వందల కొద్ది రెమెడీస్ ఉన్నాయి. మీ డిసిప్లిన్, డిటర్మినేషన్, డెడికేషన్ ఇవన్నీ పెంచుకోండి. శని అనేటువంటి ఆయన ఎప్పుడు యోగిస్తారు? మీరు ఇండివిజువల్గా ఎప్పుడైతే మీ పొటెన్షియల్ని పెంచుకుంటారో అప్పుడే మీకు శని యోగిస్తారు. పైగా ఈ మీనరాశిలో ఉండేటువంటి రేవతి నక్షత్రందే శని భగవానుడి యొక్క జన్మ నక్షత్రం కూడా రేవతి నక్షత్రమే. సో బలంగా ట్రై చేయండి. ఈ మాసంలో మంచి గుడ్ న్యూస్ అనేటువంటి యోగం కానీ, శుభకార్యాల్లో పాల్గొనడం లేదా మీకే ఏదైనా శుభకార్యం జరగడం కానీ ఇలాంటివి చాలా బాగున్నాయి. ఖచ్చితంగా పర్సనల్ చార్ట్ చూసుకుని మంచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు ఉంటే నన్ను అడిగితే పర్సనల్ చార్ట్ని కూడా చూసుకుని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసారు కదండి, ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి ప్రతి గోచారాంశము కూడా కరెంట్లీ జరిగేటువంటి గోచార గ్రహస్థితి నుంచి వచ్చేటువంటివి. సో ఇదే కాకుండా మీ పర్సనల్ చార్ట్లో ఆయుష్ స్థానం కావచ్చు, విద్యాస్థానం కానీ, ధనస్థానం కానీ, కలత్రము అంటే మ్యారేజ్ కానీ, సంతాన విషయంలో కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా దశ అంతర్దశలు బట్టి చాలా డీటెయిల్గా ఉంటుంది. సో దీన్ని సమన్వయం చేసుకున్నప్పుడే మానవ జీవితం యొక్క ప్రిడిక్షన్ అనేటువంటిది వస్తుంది. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి మంచి చెడు ప్రతిదీ మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తారు.